ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడి ఉండి తిప్పి పొత్తులో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా చంద్రశేఖరరావు గారిని ఎంపీగా మేము గెలిపించినాం అధ్యక్ష. పాలమూరు బిడ్డలము. పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, కానీ తెలంగాణ దెబ్బతినొద్దు అని, అస్తిత్వం దెబ్బతినొద్దు అని మేము గెలిపిస్తే అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టిండ్రు అధ్యక్ష. మాకు చూరాల కానీ, లేకపోతే సుంకేష్ల కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? టెండర్లు పిలవాలి, కాంట్రాక్టులు ఇవ్వాలి, కమిషన్లు కొట్టాలి, బామార్దులు పంచుకోవాలి. ఇదేనా అధ్యక్ష? ఇదా వీళ్ళు చేసింది? దీని నిర్వాహకానికి మళ్ళీ గొప్పగా వచ్చి మాట్లాడతారు, అడ్డమాట మాట్లాడతారు. మీరు ఎంత అడ్డం మాట్లాడితే అన్ని పడతాయి. మర్యాదగా ఉంటే సాఫీగా సాగుద్ది. మర్యాదగా ఉండేది నేర్చుకుని బరాబర్ అయితే ఓ బరాబర్ 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 అన్నందుకే అధ్యక్ష 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 బరాబర్ అన్నందుకే తొక్కుకుంటా నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రండి, మొత్తం కట్టగట్టుకొని రండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. అయ్యా అయ్యా అన్న ఇంట్లో పెట్టుకున్నాడు, బెడ్రూమ్లో పెట్టుకున్నాడు, మోసం చేసి నీ పక్కనే చేరిండ్రు. నేను పొడిస్తే పండుకున్నప్పుడు కిడ్నీలు అమ్ముకుంటే పోతావు అక్కనే. పోనీ ఎందుకు ఇప్పుడు అధ్యక్ష? అందుకే అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష. తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్దీ కూర్చోండి. హరీష్ రావు గారు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు. ఏందులే అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు పట్ల మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్ది మందికి పాయిజన్గా మారి బాధ పెట్టవచ్చు. వాళ్ళ మానసిక పరిస్థితిని మరింత విషపూరితం చేయొచ్చు. అధికారం పోయిందన్న బాధ, వారసత్వంగా వస్తుందనుకున్న ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం వల్ల కొద్ది మందికి ఈ విజన్ రుచించకపోవచ్చు. ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడం సహజం, కానీ వాళ్ళ విమర్శల పరిధి దాటి విషం కక్కుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు కక్కే విషాన్ని నేను శివుడి లెక్క కంఠంలో దాచుకునే శక్తి నాకు, మా మంత్రివర్గ సహచరులకు ఉంది. కాబట్టే ఇబ్బంది ఏమీ లేదు. కుంగి కృషించి నశించే వారిని ఎవరు మాత్రం కాపాడగలరు? అటువంటి వారికి ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పటికి వైద్యం లేదు. దాన్ని చేర్చి వాళ్ళకు ఆ వైద్యాన్ని అందించాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నిన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేశారు. వాటిని చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. వారి తండ్రి గారు ఆయనకు మాటలు, మూటలు, మాయ మాటలు, ఈ 3 విషయాలనే తారక మంత్రంగా నేర్పినట్టు ఉన్నారు. ఇచ్చిన హామీల విషయంలో ప్రజల్ని మోసం చేయడంలో డబుల్ త్రిబుల్ పిహెచ్డీలు చేసిన వీళ్ళు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.